తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా మహానంది దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామేశ్వరి అమ్మవారు శివకామేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మహానందీశ్వర స్వామివారు గంగా కామేశ్వరి సమేతంగా వృషభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని పాత జడ్పీ సమావేశ మందిరం వద్ద పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పీపీఈ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. చెప్పారు మీరు చేసే పని మీద మీరు చాలా గౌరవంతో అంకిత భావంతో చేస్తున్నారు. సమాజంలో కూడా ఏంటంటే చెత్తబండి రాలేదనో ఇంకోటనే అనుకుంటున్నారు. కానీ నా కలెక్టర్ గారు చెప్పారు మీరు చాలా గౌరవమైన వృత్తి చేస్తున్నారు. మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పాత రోజుల కన్నా రోజు రోజుకు కూడా మనల్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, ప్రభుత్వం గౌరవిస్తుంది. ఆగస్టు 15కి జనవరి 26 కూడా జాతీయ పండుగల్లో కూడా మీకు బాగా చేస్తారని చెప్పేసి మీకు అవార్డులు కూడా ఇస్తున్నారు ప్రభుత్వం. ఎందుకంటే ఒకళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా నాకు కూడా పేరు రావాలి, నన్ను కూడా పోవడం. మన మనుషులు మన పక్క వాళ్ళ ప్రజలు గౌరవిస్తే మళ్ళీ కూడా వాళ్ళంటే తాపత్రయంగా పోటీ పని చేస్తాం. ఇవన్నీ ఒకటైతే మన ఆరోగ్యం. ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కనిపించి బల్లలు కుర్చీలు వేస్తారు. చూసారు ఎక్కడన్నా? నేను అది మొన్న కమిషనర్ గారు కూడా చెప్పాను ఒంగోలులో కొనమని చెప్పి. మన ముఖ్యమంత్రి గారు కందుకూరు వచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ బల్లల్ని మన ఈ డబ్బాలు ఇవన్నీ కరగబెట్టి బల్లలు తయారు చేసి ఆ బల్లలో పార్కుల్లో వేస్తారు. ఇలాంటి పెద్ద మండల కేంద్రాలు కూడా మనం వాడుకోవచ్చు. దాన్ని చూస్తే ఏది కూడా నిరుపయోగం కాదు, ప్రతిదీ కూడా ఉపయోగపెట్టుకోవచ్చు అనే దానికి మనం వాడుకోవచ్చు అని తెలియజేసుకుంటూ ఈరోజు బస్సు ఈరోజు అందరూ ఫ్రీగా వచ్చుంటారుగా. అన్ని వాళ్ళకి సింగరాయకొండలు కావచ్చు, కొండేపల్లి కావచ్చు, చేమకుర్తాలు కావచ్చు, మధ్యపాడు అందరూ కూడా ఫ్రీగా వచ్చారు. ఏదైనా కానీ సరే ఇప్పుడే వీళ్ళు మీటింగ్ వచ్చారు. సరుకుల రేటు కూడా తగ్గించారు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఒక్కొక్క ఈ కుటుంబానికి నెలకి 1200 రూపాయలు, 1000 నుంచి 1200 రూపాయలు సరుకుల రేట్లు తగ్గినాయి. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడటం కోసం ప్రభుత్వం చాలా చేస్తా ఉంది. మనందరం కూడా ఉపయోగించుకోవాలి. ఇన్ని చేస్తున్నప్పుడు ఈ ఆరోగ్యం కూడా రెగ్యులర్ గా చేద్దాం. కలెక్టర్ గారు కూడా మనకి మీకు రెగ్యులర్ కింద చెప్పాడు. మేమేదో కలెక్టర్ వచ్చాడనో
ఎమ్మెల్యే వచ్చాడు కదా, మంత్రి వచ్చి హడావుడిగా కూర్చోబెట్టి కావున అంతే గౌరవంగా మీకు ఇచ్చే విధంగా చేస్తా ఉన్నారు మీకోసం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సుంకరదాసు ఆధ్వర్యంలో ఆకుల రాస జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉప్పలపాటి ప్రభాకర్ మాట్లాడుతూ భీమవరంలో జనసేన పార్టీ గెలవడానికి ముఖ్య కారకులు ఆకుల రాస అని అన్నారు. రెడ్డి సత్యబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గెలుపుకు రాస ముఖ్య కారకులని, జనసేన గెలుపు కోసం ఏమీ ఆశించకుండా కృషి చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గన్నాబతుల కుమార్, కన్యకావాసు, ఫణి, అశోక్, మణి, డిన్ను, ఆకుల సాయి, లోకేష్, నిహిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన భీమవరం సంబంధించిన ఆకుల రాజా గారిని మా గురువు గారు, జనసేన నాయకులు, వన్ టౌన్ లో జనసేన రావడానికి ముఖ్య పాత్ర వహించిన వ్యక్తుల్లో ఒక ప్రధానమైన వ్యక్తి మా ఆకుల రాజా గారు. ఈయన పేరు తెలుసు కానీ ఈయన ఎవరికీ తెలియదు, ఎందుకంటే బయటికి రాదు. ఈయన మా గురువు గారు అని చెప్పి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా మంచి మంచి కార్యక్రమాలు చాలా మాతో మంచి మంచి కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు, మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ రోజు ఆకుల రాజా గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి జన్మదిన వేడుకలు ఆకుల రాజా గారు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పి, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మాకు అత్యంత ఆప్తులు మా గురువులైన శ్రీ ఆకుల రాజా గారు అనే వ్యక్తి భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయ గారికి గెలుపు కోసమే అహోనిశలు శ్రమించి ఎలక్షన్ టైంలో ప్రముఖ పాత్ర వహించి ఆయన గెలుపు కోసమే పరితపిస్తూ ఆయన గెలిచేదాకా కూడా నిద్రాహారం మానేసి మరీ వర్క్ చేస్తారు. ఆ తర్వాత ఏ విధమైన పదవి కానీ ఏ విధమైన లాబింగ్లు కానీ లేకుండా ఎటువంటి లబ్ధులు ఇవ్వకుండా కుర్రోళ్ళని, యూత్ని అందరినీ మొబిలైజ్ చేసి ఆ ఎలక్షన్ టైంలో అహర్నిశలు శ్రమించి ఆయన బావగారు కేవలం ఆయన బావగారు గెలుపు కోసమే పరితపించి ఆకుల రాజా గారు అంటే మా అందరికీ కూడా చాలా చాలా అభిమానం. సుమారు 3 ఎలక్షన్ల నుంచి ఆయన కూడా చూస్తున్నాం. ఆయన పడే శ్రమ అవి కూడా మేము చాలా 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 ఎక్కువగా అందరికీ సుపరిచితులైన ఆకుల రాజా గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఆయన మనిషి కనపడరు కానీ పని కనపడుతుంది. రాజా గారి పని అంటే పని కనపడుతుంది, మనిషి కనపడుతుంది. ఆయన ఎప్పుడు కూడా మా అందరికీ వెనకాల నుండి మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటూ సెలవు. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ఏటా దసరా రోజున జరిగే బన్ని ఉత్సవం ఈసారి రక్తపాతం సృష్టించింది. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న ఈ కర్రల సమరంలో 2 మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టు కొండపై వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి ఆలయం దసరా పర్వదినాన ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ప్రతి సంవత్సరం అర్ధరాత్రి మాళమ్మ మల్లేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. అనంతరం దేవతామూర్తుల విగ్రహాలను పాదాలగట్టు, రక్షపడ, సమీవృక్షం, ఎదురు బసవన్న గుడి మీదుగా ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు సమయంలోనే విగ్రహాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా 2 వర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేస్తారు. దీన్నే స్థానికంగా బన్ని ఉత్సవం లేదా దేవరగట్టు కర్రల సమరమని పిలుస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో ఖాదీ సంతను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి భారత్ ఎదగాలని పిలుపు. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ వాతావరణ శాఖ హెచ్చరిక.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం. చక్ర స్నానంతో ముగిసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించి పునీతులైన వేలాది మంది భక్తులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.